మీ శారదాను. ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నాను. కొందరు మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు. నేను రాయలసీమ స్టైల్ మజ్జిగ చారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: ఆనియన్స్, కరివేపాకు, మిర్చి, టమోటా, 1 స్పూన్ ఆవాలు, తగినంత ఉప్పు, ఈ పసుపు. స్టవ్ ఆన్ చేసుకోవాలి. రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. బాగా కలబెట్టాలి. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలబెట్టాలి. ఎర్రగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ ఆవాలు వేయండి. ఇప్పుడు టమోటా వేయాలి. తర్వాత పసుపు వేయాలి. బాగా కలబెట్టాలి. సిమ్లో పెట్టాలి, ఎందుకంటే టమాటాలు మగ్గితేనే బాగా టేస్ట్ ఉండేది. ఇప్పుడు మూత పెట్టాలి. 2 మినిట్స్ ఆగాలి. చూడండి, మగ్గింది. 2 మినిట్స్ అని చెప్పినాను. 2 మినిట్స్ పెట్టుకోవద్దు. బాగా మెత్తగా బాగా మగ్గినాక అప్పుడు ఈ పెరుగును మజ్జిగలాగా చేసుకొని, పెరుగు చేస్తారు కొందరు, అలా చేస్తే బాగుండదు. కొంచెం నీళ్ళు పడితేనే టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత కొత్తిమీర కొంచెం వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కత్తితో కట్ చేసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకొని తగినంత ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ. మీరు టేస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.